సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆ దేవాది దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆయన జీవవాక్కులు మనలో నింపి జరిగించిన సమస్త కార్యక్రమాలను బట్టి ఆ దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి సంగతి, ప్రతి ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీకు పరిచయం చేస్తాను. మనం మాట్లాడుకున్నటువంటి అంశం పేరు ఏంటంటే, ధనవంతుని మీద దేవునికి ఎందుకింత ప్రేమ. ధనవంతుని మీద దేవునికి ఎందుకింత ప్రేమ. ఈ టైటిల్ విన్నగానే వాక్యం ఆల్రెడీ వింటున్న వాళ్ళలో చాలా సందేహాలు వస్తాయి. అన్నేమైనా టైటిల్ కొద్దిగా పొరపాటుగా చెప్పాడా, లేదంటే ఏంటి అసలు అన్నట్టుగా ప్రతి ఒక్కరి ముఖాలు అయిపోయి. కానీ ఇది వాస్తవం. ధనవంతుని మీద దేవునికి ఎందుకింత ప్రేమ అన్న అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చివరికి ఫలితం ఏం తేలుతుందో మనకు తెలుస్తుంది. ప్రారంభంలో ఊహించడానికి కూడా వీలు లేనటువంటిగా కనబడుతున్న ఫలితం మాత్రం చాలా అద్భుతంగా దేవుని మాటల ద్వారా మనకు వినపడతాయి. గ్రహించగలిగితే జీవితాలు కూడా అద్భుతంగా మారుతాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మనిషికి ప్రాముఖ్యమైనవి ఆశ్రయాస్పదం అన్నటువంటివి రెండు ఉన్నాయి. ప్రసంగ గ్రంథంలో కూడా రాస్తాడు, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఈ లోకంలో బ్రతికినంత వరకు జ్ఞానము ప్రాముఖ్యమైనదే, ధనము కూడా ప్రాముఖ్యమైనది అని రాస్తున్నప్పుడు, అయితే ఈ రెండింటికి ఒక్కటే వ్యత్యాసం. ఏంటో వ్యత్యాసం అంటే, జ్ఞానము ఆశ్రయాస్పదమే, ద్రవ్యము ఆశ్రయాస్పదమే. కానీ ద్రవ్యము కన్నా జ్ఞానం ఎంత గొప్పదంటే, అది మన ప్రాణాల్ని రక్షిస్తుంది. మన ప్రాణాన్ని రక్షించేది ధనం కాదు, జ్ఞానం. అదే జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు. అది దేవుని జ్ఞానమై ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. కనుక ధనము, దేవుడు, ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో ధనము కావాలా, దేవుడు కావాలన్నటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో వినుండొచ్చు. కానీ ఈ సందర్భం మాత్రం కొద్దిగా తేడా ఉంది. ఏంటంటే, ధనవంతునికి అసలు దేవుని ప్రేమ దక్కుతుందా? నిజంగా అసలు ధనవంతుని దేవుడు ప్రేమిస్తాడా? నిజంగా దేవుని ప్రేమ ధనవంతుడికి దక్కుతుందా అన్న ఆ సందేహాలు మనలో ఉన్నాయి వాస్తవానికి. కానీ ఈ విషయం అర్థమైనటువంటి మనకి ఈ విషయం అర్థమైంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం అన్నాడు దేవుడు. అసాధ్యమైన దానిని నమ్ముకున్న వాడిని దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు? ఇది మనకు వచ్చిన సందేహం. కానీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళితే ఫలితం ఏ విధంగా మారుతుందో మీకు ఒక చిన్న కోణాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే ఈరోజు దేవుడు లేకపోయినా మనిషి జీవితాలు కొనసాగుతున్నాయి, కానీ ధనం లేకుండా మనిషి జీవితం కొనసాగట్లేదు. ఎందుకంటే ఈ రోజు ముగిసింది అంటే ధనం గురించి ఆలోచించకుండా ఏ ఒక్క రోజున ముగుస్తుందా? ఖచ్చితంగా ధనం గురించి ఆలోచించాల్సిందే. కానీ దేవుడి గురించి ఆలోచించకుండా గడిచిపోయిన దినాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఎన్నో ఉంటాయి. కానీ ధనం గురించి ఆలోచించకుండా, ధన ఊసు అనేది లేకుండా రోజు గడవదు కదా. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ భూప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అలాగే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ధనం సంపాదించడం ఎలా, ధనవంతులు అవ్వటం ఎలా అన్నటువంటి పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన కోరిక కూడా అదే, ధనం సంపాదించాలి అన్న ఆ ఆలోచన ఎవరైనా చెప్తారంటే ఖచ్చితంగా వింటాం కదా. అలాంటప్పుడు ఈ భూప్రపంచంలో ఏ గ్రంథంలోనూ, ఏ పుస్తకంలోనూ కనబడని ఒక మాట ఒక్క బైబిల్లో మాత్రమే, ఒక దేవుడు మాత్రమే మాట్లాడాడు. ముందుగా దాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు
వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తగా ఉండండి. ఒక్కని కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు, జీవానికి మూలం కాదు. ధనం విస్తరించటం నీ జీవానికి మూలం కాదని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏ గ్రంథమైన ఈ విధంగా చెప్పిందా? దేవుని దగ్గర రండి, దేవుడు ధనం ఇస్తాడని చెప్తారు. అవునా కదా? లేదంటే ధనం సంపాదించడానికి మార్గాలు నేను చెప్తాను, నా ఇద్దరు నేర్చుకోండి అని చెప్తారు. కానీ ఒక్క బైబిల్ మాత్రమే నీకు ధనం వద్దు, ధనం వస్తే ప్రమాదం ఉంది, ధనం ద్వారా నీకు జీవం కోల్పోతావు అని ఒక్క బైబిల్ మాత్రమే మన మేలు కోరి చెబుతుంది. నీకు ధనం వద్దు. అసలు ధనమే వద్దా? అసలు ధనమే వద్దనా? ధనమే వద్దని చెప్పట్లేదు దేవుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ధనము విస్తరించటం నీకు మేలు కాదని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఒకవేళ ఒక ధనవంతుడి కుటుంబంలో ఉన్నారనుకోండి, పుట్టుకతో ధనం వచ్చింది కాబట్టి వాడికి పరలోకం లేదనా? పుట్టించింది ఎవరు? దేవుడే కదా. ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టిన కారణంగా దేవుడు పరలోకం ఇవ్వడా? పుట్టించింది ఆయనప్పుడు ఎందుకు ఇవ్వడు? కాకపోతే ఇక్కడ మనం ధనం మీద అవగాహన ఉండాలి. మనకి ధనం విస్తరించటం నీకు మేలు కాదన్నాడు. ప్రమాదంలోకి వెళుతున్నావు, జాగ్రత్త. ధనమే వద్దని చెప్పలేదు, ధనం విస్తరిస్తే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ధనవంతుడు అయితే ప్రమాదం అని చెప్పట్లేదు, ధనం విస్తరించకుండా చూసుకో, జాగ్రత్తగా మెలకువగలిగి ఉండు అని చెప్తున్నాడు. కాకపోతే మనకు అసలు ధనం మీద అవగాహన లేదు. ధనం ఎలాంటిదో మనకు అర్థమైతే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థమైతే, ధనం గురించి ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే ధనం యొక్క క్యారెక్టర్ లక్షణం ఎలాంటిదంటే సింపుల్గా మనం రాసుకోవచ్చు. ధనం మంచి సేవకుడు, చెడ్డ యజమానుడు. అర్థమైందా? మంచి సేవకుడు, చెడ్డ యజమానుడు. యజమానుడు అదే, సేవకుడు కూడా అదే. ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు దాన్ని వాడే విధానం మనకు అర్థమైతే, దాన్ని ఉపయోగించుకునే విధానం మనకు అర్థమైతే అది మంచి సేవ చేస్తుంది. ఒకవేళ దాన్ని మీరామా అది యజమానుడై మనల్ని ప్రమాదంలోనికి నెట్టేస్తుంది. మీకు బాగా అర్థం కావాలంటే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ కోసం మనమా, మన కోసం మొబైల్ ఫోనా? మన కోసం ఫోనా, ఫోన్ కోసం మనమా? కదా. అంటే మనకు సేవకుడు అదా, దానికి సేవకులు మనమా? కానీ ఈరోజు దానికోసం మనం ఉన్నామా, మన కోసం అది ఉందా? చెప్పండి. దేనికోసం ఉన్నాం మనం? మన కోసం అదని లేదు, దానికోసం మనం అన్నట్టుగా ఉన్నాం. ఎన్ని సంఘటనలు ఉన్నాయి చూసారు ఈ మధ్య. కేవలం సెల్ ఫోన్ పిల్లలు ఆడుకుంటున్నారు, దానికి బానిసలైపోతున్నారని పక్కన పెట్టినందుకు, మందలించినందుకు ఆత్మహత్య. ఎందుకు? అది సేవకుడిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ ఈరోజు ఏమైపోయారు? దానికి దాసులైపోయారు. అది ఏమైపోయింది వాళ్ళ జీవితాల్లో? యజమానుడు అయిపోయి. అంటే వాడుకునే విధానం తెలియాలి. వాడుకునే విధానం తెలిస్తేనే, అవగాహన ఉంటేనే అది వాళ్ళ చేతిలోనికి వెళ్ళాలి. పిల్లలకు అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు, అవగాహన ఉండదు. వాళ్ళ చేతిలోకి వెళితే వాళ్ళు దానికి బానిసలైపోతారు. మన చేతిలో ఉంటే బాగుంటుంది. కనుక అవగాహన లేని ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా ప్రమాదానికి ఎలాగైతే దారితీస్తుందో ధనంపై కూడా మనకు అవగాహన ఉండాలి. అలాగని ప్రమాదం ఉంది కదని వాడకుండా మానేస్తున్నామంటే, ఈరోజు కరెంట్ అనేది ఉందనుకోండి, ప్రమాదమా కాదా చెప్పండి? అగ్ని అనేది ఉంది, ప్రమాదం కాదా చెప్పండి? గ్యాస్ అనేది ఉంది, ప్రమాదమా కాదా చెప్పండి? ప్రమాదాలను మన ఇంట్లో పెట్టుకొని ఎలా వాడుకోవాలో మనకు అవగాహన ఉంది, ఉందా లేదా? గ్యాస్ అలా ఆన్ చేసేసి అగ్గిపుల్ల వెలిగిస్తారా మీరు? వెలిగిస్తారా మీరు? ఎందుకు? ఏం జరుగుతుంది? దీపావళి ఈరోజు జరుగుద్ది మనకి కదా. అంటే అవగాహన లేకుండా మనం ఏం చేసినా అది ప్రమాదంలో దారితీస్తుంది. కనుక దానిపై అవగాహన ఉంది, వాడుకుంటున్నాం. కరెంటుపై అవగాహన ఉంది, వాడుకుంటున్నాం. ధనంపై అవగాహన లేదు. ధనం ఉండాలి, అవసరమైనకు మన అవసరాలు తీర్చుకోవడానికి అనుకున్నాం అనుకోండి, అది సేవ కూడా ఉంది. ధనం కావాలని ఒక అడుగు బయటికి వేసి పరుగు తీయటం ప్రారంభించామా, అక్కడి నుంచి నీకు ఏమవుతుంది? అది యజమానుడై నీ ప్రాణాలు
తీసేస్తుంది. అందుకోసం ఈ మధ్యకాలంలో ఒక సింగిల్ ఇమేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఒక వ్యక్తి పరుగులు తీస్తున్నాడు, ధనం వల్ల ఎగురుతూ ఉంది, దాన్ని వెంట పరిగెడుతూ ఉన్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందుకుంటూ చివరికి వచ్చేసరికి ఇలా వచ్చేసరికి ఎండ్ ఉంది, నీ లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసింది. ఇంతవరకు ప్రయాణం చేసింది దేనికోసం, పరుగులు తీసింది దేనికోసం అని అంటే, ఇంతవరకు పరుగులు తీసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ముగించుకొని ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు. అంటే ధనం మన కోసం ధనం కాదు. ఈ అవగాహన ఉంటే ధనాన్ని సేవకుల్లాగా ఉపయోగిస్తాడు. మనం ధనం కోసం అని అనుకున్నారనుకోండి, వాళ్ళ జీవితంలో యజమానుడు ఏమవుతుంది, ధనమై వాళ్ళ జీవితాలని ప్రమాదంలోనికి తీసుకెళ్తుంది. అంటే ధనంపై అవగాహన ఈరోజు లేదు. అది సేవకుడిగా ఉపయోగించుకుంటేనే మనకు మేలు అన్న విషయం అవగాహనలోనికి రాలా. ఎన్నో ప్రమాదకరమైనటువంటి అవగాహనలు ఉన్నాయి, కానీ మనిషికి డబ్బుపై ధనంపై ఈరోజు అవగాహన అనేది ఎవరు కల్పించలేదు. ఎందుకు కల్పించలేదంటే వాళ్ళకు కూడా తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ధనము విస్తరించటం మేలు కాదు అన్నాడు. కానీ మనం దేనికోసం వస్తున్నాం దేవుని దగ్గరికి? లోకంలో ఎలాగైతే దేవుడి దగ్గరకు వస్తే ధనం వస్తుందని పరుగులు తీస్తున్నారో, ఈరోజు క్రైస్తవ్యంలో కూడా దేవుడి దగ్గరకు వస్తేనే ధనం, దేవుడు ఉంటేనే నేనుంటాననే వాళ్ళకన్నా ధనం ఇస్తేనే దేవుడి దగ్గర ఉంటాననే వాళ్ళు ఎక్కువ. అవునా కదా? ధనం కోసమే దేవుడు, ధనం ఇవ్వకపోతే దేవుడు కూడా అవసరం లేదు. ఇప్పుడు ధనవంతుడికి దేవుడు అవసరమా? ఎవరికి అవసరం? ధనం కావాలనుకునే వాడికి ఎవరు అవసరం? ఎందుకంటే మ్యాజిక్స్ కావాలి కదా, మనిషికి ఏం కావాలి? మ్యాజిక్ కావాలి. మనకు ఎలా ఉంటుందంటే, ఈ మధ్యనే ఎక్కడ ఇండోనేషియా అనుకుంటా, ఒక ఇంటిలోనికి ఇలా రేకును చీల్చుకొని ఒక రాయి లాంటిది పడగానే ఏడుదు అని చెప్పేసి పురావస్తు శాఖలకు ఇస్తే మొత్తానికి 10 కోట్లు 60 కోట్లు మొత్తానికి అది ఇచ్చి తీసుకెళ్ళారు. ఇలాంటివి కావాలి మనకి. మ్యాజిక్ అంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గరకు వస్తే ఇలా డెవలప్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలు మనకున్నాయి, కానీ దేవుని మాట మీద నమ్మకం ఉందా మనకి? దేవుడు చెప్తున్నాడు, నీకు ధనం విస్తరించటం మేలు కాదు, నీకు నష్టం జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు కదా. ఈ విధంగా చూస్తే ఎవరు నష్టాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది మనకి? ఆబ్వియస్లీ ధనవంతుడే ప్రమాదంలో ఉన్నట్టుగా కనబడుతుంది కదా. రైట్, ఇది మొదటి స్టెప్. అన్ని స్టెప్పుల్లో అతడే ప్రమాదంలో ఉన్నట్టుంటుంది కదండి. చివరి స్టెప్ వరకు వెళ్ళేసరికి మనమే ప్రమాదంలో ఉంటాం, వాడే సేఫ్ జోన్లో ఉంటాడు. రైట్, మొదటి ప్రమాదం ఏంది? ఎవరికి ఉంది అంటే ధనం ఉన్నోడికి ప్రమాదం ఉంది అని మనకు అర్థమైంది. ఇప్పుడు ధనం ఉన్నోడికి ప్రమాదం ఉందని అర్థమైంది కదా. అంతకంటే ఎక్కువ ప్రమాదం ఎవరికి ఉందో తెలుసా? అంతకంటే ఎక్కువ ప్రమాదం ఎవరికి ఉందంటే ధనాపేక్ష కలిగిన వాడికి ఉంది. ఎవరికి ఉంది? ఇప్పుడు ధనవంతులు ఎక్కువ ఉన్నారా, ధనాపేక్షలు ఎక్కువ ఉన్నారా చెప్పండి. ఇప్పుడుగా ధనవంతులు ఎంతమంది ఉన్నారు? వేలల్లో ఉన్నారు. ఈ వేలల్లో అనుకోవచ్చు, థౌజండ్స్లో అనుకోవచ్చు. కోట్లలో ఎవరున్నారు? ధనాపేక్షలు ఉన్నారు. ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువ ఎవరున్నారు? ఏం చెప్పిందో చూడండి. ధనం ఉన్నవాడి కన్నా ధనాపేక్ష ఉన్నవాడికి ఎన్ని బాధలు వస్తాయో చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి చూడండి. జాగ్రత్తగా వినండి, మాటలు ఫైండ్ అవుట్ చేయండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అంటే ధనాపేక్ష గలవారు, ఆపేక్షించేవారు, ధనం కావాలని కోరుకునేవారు. మొట్టమొదట శోధన వస్తుంది, ఉరి, అవివేకయుక్తము, హానికరములు, అనేక దురాశల్లో పడిపోతారు. అట్వి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి. అంటే ఒకటేదో పడిపోయినట్టుగా చెప్తున్నాడు, కొండ మించి పడిపోయినట్టుగా, ఒకటేదో సముద్రంలో మునిగినట్టుగా చెప్తున్నాడు. నష్టములోను నాశనములోను ముంచేస్తుంది నిన్ను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు సమస్త కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష, అంతే. ఇప్పుడు ధనవంతుడికి ఎక్కువ ప్రమాదం ఉందా, ధనాపేక్ష కలిగిన వాడికి ఎక్కువ ప్రమాదం ఉందా? అవునా కదా. ఈరోజు ప్రమాదంలోకి ఎందుకు వెళ్తున్నారు? చిన్నవే, చాలా చిన్నవి ఇన్సిడెంట్స్, అన్నీ చిన్నవే. 1000 రూపాయలు ఉన్నాయి అప్పడిగాడని చెప్పి ఆయన చంపేస్తాడు, అంతే. చిన్న వాటికే
హత్యల వరకు. ఎందుకంటే ధనాపేక్ష నోడికి ఇన్ని బాధలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. మరి ధనాపేక్ష నోడికి ఇన్ని బాధలు ఉంటే ధనవంతుడికి ఎన్ని బాధలు ఉండాలి? మరి ఇంకెక్కువ ఉంటాయి కదా మనం అనుకోవచ్చు, అవును కదా. ధనాపేక్ష నోడికి ఇన్ని బాధలు, నష్టాలట, శోధనలట, అవివేకయుక్తములు, హానికరములు, ఇలా ఇన్ని బాధలు ఉంటే ధనవంతుడికి ఎంత ప్రాబ్లం ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ వాడికి సమస్య ఉండదు, అవును కదా. ఎందుకు ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం చెప్పండి? మనం ఎందుకు ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం? ఎందుకు ధనం కోసం పరుగులు తీస్తున్నామంటే మనం సుఖంగా ఉండాలనే కదా, నెమ్మదిగా ఉండాలనుకుంటాం. మన దగ్గర లేదు కాబట్టి పరుగులు తీస్తున్నాం. లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? పరుగులు తీస్తున్నాం. వాడు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు, అవును కదా. ధనవంతుడి కుటుంబంలో పుట్టిన తర్వాత వాడు పరుగులు చేయాల్సిన అవసరం లేదు, మనం పరుగులు తీస్తున్నాం. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఏంటంటే ధనం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిసిన మనం ఏం చేస్తున్నాం? పరుగులు తీస్తున్నాం కదా. నష్టం ఉందని తెలిసి, అది కాలుతుంది అని తెలిసి ఏం చేస్తున్నాం? పరుగులు తీస్తున్నాం. ధనవంతుడికి ఏం తెలీదు తెలుసా? ఈ జ్ఞానం తెలుసా? ఈ మాటలు తెలుసా? దేవుడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసా? ఆయన జీవితం తెలుసా? ఏం తెలుసు ఆయనకి? ఏమి తెలియదు. పుట్టినప్పటి నుంచి అసలు దేవుడు అవసరమే లేదన్నట్టుగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? ఈ అనుభవాలు. ధనం లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో, ఎన్ని కోల్పోయామో, ఎన్ని నష్టపోయామో, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, ఈ సమస్యలు ధనం ద్వారా మనం కోల్పోయినది మనకు అనుభవాలు తెలుసు. ధనవంతుడికి ఏమైనా అనుభవాలు తెలుసా? ధనవంతుడికి ఏమైనా అనుభవాలు తెలుస్తాయా? ఏ అనుభవాలు తెలియదు వాడికి. ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు పడి ధనం మూలంగా అయినా సరే మనం నష్టంలోనికి పరుగులు తీస్తున్నాం. వాడు పుట్టుకతో ధనవంతుడు, వాడు చేసిన తప్పే ఉంది? ఏమనుందా? ఇప్పుడు ఇది ఎలాంటిదంటే మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 వ్యక్తులు ఉన్నారు. ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఒక కుంటివాడు ఉన్నాడు, ఒక చెవిటివాడు, మూగవాడు ఉన్నాడు, ఒక చేతులు లేని వాడు ఉన్నాడు, ఒకడు బాగున్నాడు ఉన్నాడు అనుకోండి. వీళ్ళందరిలో ఎక్కువ పాపం ఎవరు చేస్తారు చెప్పండి? బాగున్నోడికి పాపం చేసే అవకాశం, అంతే కదా. బాగున్నోడికి పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గుడ్డివాడు కనుక పాపం చేసే అవకాశం చాలా వరకు లేదు, అవునా కదా, లేదు. చెవిటివాడు, మూగవాడైతే తక్కువ, వినడు, మాట్లాడాడు కాబట్టి. చేతులు కాళ్ళు ఉన్నాడు ఇంకొద్దిగా, అన్నీ ఉంటే ఎక్కువ చేసేస్తాడు. ఏ రకంగా చూసినా ధనవంతుడు ఎక్కువే పాపం చేస్తాడు కదా, అవునా కదా. అయితే చిన్న వ్యత్యాసం ఏంటంటే, అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నీకు దాని వలన నష్టం ఉందని తెలుసు, అనుభవాలు తెలుసు, అయినా నువ్వు అగ్నిలోనికి పరుగులు తీస్తున్నావు. వాడు పుట్టుకతోనే ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు, అంతే. అదే వ్యత్యాసం. ఇప్పుడు ఎవరి మీద కనికరం ఉంటుంది చెప్పండి? దేవునికి. నీకు తెలిసి అగ్నిలోనికి పరుగులు తీస్తున్నా నీ మీద కనికరం ఉంటుందా? తెలియకుండానే అగ్నిలోనికి జారిపోతున్న వాడి మీద కనికరం ఉంటుందా? మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావాలంటే. ఒక ఇద్దరు రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలనుకుంటున్నారు. మనం చూస్తున్నాం జనరల్గా, అక్కడ కూర్చున్నాం రైల్వే స్టేషన్లో, కూర్చొని చూస్తున్నప్పుడు ఇద్దరు ఆ రైల్వే ట్రాక్ను క్రాస్ అయ్యి అవతలికి వెళ్దామని ట్రై చేస్తున్నారు. ఒకడేమో గుడ్డివాడు లేదా కుంటివాడు అనుకోండి. ఒక కుంటివాడు వెళ్తున్నాడు, రెండవది అన్నీ బాగున్నాయి, మంచిగా హెడ్ఫోన్స్ పెట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, ఎగురుకుంటూ వెళుతున్నాడు. కరెక్ట్గా అదే సిచ్యువేషన్, వాళ్ళు క్రాస్ అవుతారు అన్న సిచ్యువేషన్లో ఒక ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఎవరి మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది చెప్పండి? ఎవరి మీద జాలి చూపిస్తారు మీరు? కుంటారు మీద చూపిస్తారా? ఎందుకంటే తెలుసా, ఈయన కుంటివాడైనా జాగ్రత్త పడతాడు. వాడికి కళ్ళున్నా గుడ్డోడు, చెవులున్నా చెవిటోడు, ఏం చెప్పినా వినని స్థితిలో వాడున్నాడు కనుక ఏమైపోతాడో అని జాలి పడతాడు. ఇప్పుడు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న గుడ్డోడు ఎవరు? ధనవంతుడు. చెవిటోడు ఎవరు? ధనవంతుడు. మూగోడు ఎవరు? ధనవంతుడు. కానీ మనలో ఇంకా లోపాలు ఉన్నాయి, మనకు కావలసినవి ఎన్నో ఉన్నాయి, వాటి వలన ఎన్నో బాధలు అనుభవించి మళ్ళీ ప్రమాదంలోకి వెళుతున్నాం చూడండి మనం. వాడు కేవలం ధనవంతుడి కుటుంబంలో పుట్టడం వల్ల వాడికి ఏం అర్థం కావట్లా. తాను ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలోనికి వెళ్ళిపోతాడో వాడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి మీద జాలి ఉంటుంది చెప్పండి? దేవునికి.
అన్నీ తెలిసి అగ్నిలోనికి వెళ్ళేవాడి మీద ఏం తెలియకుండా అగ్నిలోనికి జారిపోయేవాడి మీద. అంతే కదా, పిల్లలు కూడా ఉన్నారు అనుకోండి, వాడంతటా వాడే పాక్కుంటూ కరెంటు దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరి మీద చూస్తాం? జాలి వాడి మీదే కదా. అన్ని బాగుండి చేతులు పెడుతున్నాడు అనుకోండి, వీడికి ఎంత పొగర్రా అనుకుంటాం కదా. వాడికి తెలియకుండా వెళ్ళిపోతున్నాడు, తెలియకుండా ప్రమాదంలోకి వెళుతున్నాడు, వీడు తెలిసి ప్రమాదంలోకి వెళుతున్నాడు. ఇది వ్యత్యాసం, ధనాపేక్ష కలిగిన వాడికి ధనవంతుడికి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు ధనవంతులు ఎంతమంది ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. తెలియకుండానే ప్రమాదంలోకి వెళ్ళేవాడు చాలా తక్కువ, తెలిసి ప్రమాదంలోకి వెళుతున్న వారే ఎక్కువ. వాడు తెలియకుండా ఎన్ని ప్రమాదంలోకి వెళ్తాడో తెలుసా? ఉదాహరణకి కొన్ని సందర్భాలు చెప్తాను. వాడికి అహంకారం ఆటోమేటిక్గా వస్తుంది. మనకెప్పుడు వస్తుంది? డబ్బు వచ్చాక. ఏమైనా సామెతలు ఉన్నాయి ఇలాంటివి? చెప్పండి అక్క. లోకల్లో సామెతలు డబ్బు వచ్చాక ఏమవుతుంది మనిషిలో? వాడు ఎన్ని బాధలు అనుభవించినా, పేదరికం ఉన్న డబ్బు రాగానే అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, అతిశయం వచ్చేస్తుంది కదా. ఇవి నీకు అనుభవాలు అన్ని దాటెళ్ళిన తర్వాత వచ్చినా నీకు అవి వచ్చాయి. మరి వాడికి ఏమున్నాయి అనుభవాలు? ధనవంతుడికి ఉన్నాయి అనుభవాలు. ఇది లేక అది లేక దానికి ఏమైనా ఇబ్బంది పడ్డా? కేవలం ధనవంతుడు అవటం వల్ల ఆటోమేటిక్గా కొన్ని వస్తాయన్నమాట. అంటే మన జీవితంలో తెలిసి పాపంలోకి వెళ్ళాం, వాడు తెలియకుండానే. అహంకారం అనేది మన జీవితంలో ఎప్పుడు వస్తుంది? మనకు అనుభవాలు వచ్చి డబ్బు వచ్చిన తర్వాత వస్తుంది. వాడు పుట్టుకతోనే వచ్చింది, కేవలం ఏంటి? ధనవంతుని కుటుంబంలో పుట్టడం వల్ల. వాడికి మనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనకు తెలిసే అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది, కానీ వాడు కేవలం ధనవంతుని కుటుంబంలో పుట్టడం వల్ల ఏ లోటు లేదు, ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఒకటే వ్యత్యాసం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 11వ వచనం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి ఎత్తైన ప్రాకారం. చూసారా? అంటే వాడు సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటాడు అంతే. ఆశ్రయ పట్టణం, ఎత్తైన ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? సెక్యూరిటీ. ఏంటిది? అంతే కదా. సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? రక్షణ వలయం. ధనం ఏంటిదట అతనికి? రక్షణ వలయం. ధనవంతుడికి ఆస్తి రక్షణ వలయం. కనుక ఆ రక్షణ వలయంలో నేనున్నాను కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళలోనికి కొన్ని లక్షణాలు వస్తాయి. 23లో చెప్తున్నాడు చూడండి, 18వ అధ్యాయం 23వ వచనం. దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకుంటాడు, ధనవంతుడు దురుస్థానం. ఎలా వచ్చింది చెప్పండి? మనలోనికి దురుస్థానం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వాళ్ళలోనికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వాడికి తెలియకుండానే దురుసుతనం. ఎందుకంటే ధనం ఆశ్రయం, ధనం రక్షణ వలయం, ఎత్తైన కోట ప్రాకారం గనక ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది దానికి? దురుసుతనం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ట్రాఫిక్లో ఒక బస్సు ముందు ఒక కారు నిలుచుంది, సిగ్నల్ పడింది, కారు కదగట్లా, బస్సు మాత్రం వెయిట్ చేస్తుంది. చివరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ప్యాసింజర్స్ వచ్చేసి కార్కి ఏమైనా అయిందేమో అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాడు మాత్రం ఇలా కూర్చొని చూస్తున్నాడు, మాట్లాడట్లేదు, పిలిస్తే మాట్లాడట్లేదు, పలకట్లేదు, డోర్ తీయట్లేదు. మొత్తానికి ఏం జరిగిందో అని ఆలోచించుకుంటుంటే అప్పటికి అర్ధగంట గడిచిపోయింది. మొత్తానికి అర్ధగంట తర్వాత వాడు డోర్ తీసి ఒక్కటే మాట చెప్పాడు. ఏంటంటే, ఈ బస్సోడు నన్ను ఓవర్టేక్ చేశాడు. అంతే, అదే సిచ్యువేషన్. నన్ను ఓవర్టేక్ చేస్తాడే వీడు, నేను కారు, వాడు బస్సు, నన్నే ఓవర్టేక్ చేస్తాలే అని చెప్పేసి అర్ధగంట ఆపాడు. ఇప్పుడు చూడండి, బస్సులో ఎంతమంది ఉన్నారో, వాళ్ళ ప్రయాణికుల ఇబ్బందులు ఏంటో, ఆర్థిక సమస్యలు ఏంటో, అనారోగ్య సమస్యలు ఏంటో, ఆఫీసుల యొక్క అత్యవసరాలు ఏంటో వీడికి ఏమైనా తెలుసా? ఒక్కటే, నన్ను ఈగోని టచ్ చేశాడు, అంతే. అంటే ధనవంతుడు ఎంత దురుసుగా ఉంటాడు చూడండి. వాడి ఈగో అట్టయిందని అర్ధగంట ఆపాడంటే వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి.
కారణం ఏంటి? ఆటోమేటిక్గా ధనం వానిలో గర్వం అనేది, అతిశయం అనేది వచ్చేసింది. అందుకోసమే వాడి జీవితంలో ఎదుటివాడు ఏ సమస్యలో ఉన్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ఇవేమి తెలియదు వాడికి. వాడికున్న ఆలోచన ఒకటే, ధనం ఉంది, నాకెవరు ఎదురులేరు, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించాలి. ఆఖరికి దేవుని దగ్గరకు వచ్చిన ఎలా ఉండాలి తెలుసా? దేవుడు కూడా రిచ్ అయి ఉండాలి. దేవుడు కూడా ధనవంతుడు అయితేనే వస్తాడు. నాకు ఒక తెలిసిన ఒక సహోదరుడు చెప్పాడు ఏడదంటే, ఈయన తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడట. ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళాడు. అక్కడ లైన్లో ఒక రోజంతా ఉన్నాడు. చివరికి అలా చిన్న ద్వారం ఉంటుంది, అలా ఎదురుగా ఆ విగ్రహం ఉంటే అలా చూసేసి దర్శించుకొని వెళ్ళాలి. కానీ ఎక్కువ మంది ప్రజలు ఉండేసరికి 2 సెకన్లు కూడా చూడకుండా నెట్టేశారట. కరెక్ట్గా చూసుకునే భాగ్యం కూడా దక్కలేదు అని బాధపడుతున్నాడు ఆయన. దేవుణ్ణి కనీసం 2 సెకన్లు కూడా చూసుకునే అవకాశం దక్కలేదు, నెట్టేశారు అంతే. 24 గంటలు కష్టపడి వెళ్ళి 24 గంటలు లైన్లో నిలబడి ఆడ 2 సెకన్లు కూడా చూస్తానికి టైం దొరకలే. కానీ ధనవంతుడు ఉంటాడు, VIP హోదా అని, వాడు సరాసరి 20 నిమిషాల్లో పైకి వచ్చేస్తాడు. వాడికి ప్రత్యేకంగా ఇంకో కౌంటర్ ఉంటుంది, అక్కడి నుంచి అర్ధగంట చూసుకుంటాడు. వాడి ఇష్టం, వాడికి నచ్చినంతసేపు చూసుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటి? ధనవంతుడు వెయిట్ చేయడు, దేవుడి దగ్గర కూడా వెయిట్ చేయడు. ఆఖరికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు కూడా ఎలా ఉండాలి? మంచి రిచ్ అయి ఉండాలి. ఆఖరికి దేవుడికే నేను చేస్తా, బంగారు కిరీటం పెడతా అంటాడు. అంటే వెయిట్ చేయడు. మరి ఎలా ఉంటుంది జీవితం అన్నప్పుడు ప్రసంగి గ్రంథం 10:19 చూడండి ఏమంటున్నాడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియకుండానే ప్రమాదంలోకి ఎలా వెళుతున్నాడు చూడండి. 10వ అధ్యాయము 19వ వచనం, నవ్వులాటలు పుట్టించుటకై విందు చేదురు, ద్రాక్షారస పానం. చూసారా? విందులు దేనికోసం అన్నప్పుడు ఆనందించడానికి, నవ్వులాటల కోసం ఏంటి? విందు చేస్తారు. ఈరోజు పబ్బులని వెలిసాయి చూసారా? సాఫ్ట్వేర్ ఉద్యోగులని కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తుంటారు? కట్టడానికి 20,000 ఉంటుంది ఫీజు. జస్ట్ ఒక నైటు లేదా కొన్ని గంటలకి ఎంత ఉంటుంది తెలుసా? సీజన్ బట్టి న్యూ ఇయర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. 20,000 పెట్టి ఫీజు పెట్టి పోతారు లోపలికి. జనరల్గా అక్కడ ఎలా ఉంటుందంట, బయట ఉన్నటువంటి రేట్ల కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 100 ఉంటే అక్కడ 500 600 ఉంటుంది. ఏడిది మందు, అన్ని కాస్ట్ ఎక్కువే. ఎందుకు వెళ్తున్నాడంటే, మనమేమో ఏదైనా కష్టపడి సంపాదించి మన పిల్లలకి ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే అందరితో ఆనందించాలని ఫంక్షన్ చేస్తాం. వాడు ఆనందించడానికి ఏం చేస్తాడు? రోజు. మనం ఎప్పుడూ ఆనందించడానికి ఫంక్షన్ అని చేస్తే వాడు రోజు ఎంజాయ్ చేయాలని ఏం చేస్తాడు? ఫంక్షన్ టైప్లో 20,000 కట్టేసి వెళ్తే వాడికి నచ్చినట్టుగా తాగుతాడు. తర్వాత పడిపోతే నేను ఎక్కడ పడిపోతానో నాకు తెలియదు, ఇంటికాడ డ్రాప్ చేయాలి, దానికి డబ్బు. అంటే కేవలం సుఖించడానికే వాడి జీవితం జరిగిపోతుంది. ధనవంతుడి గురించి మనకు తెలుసు కదా. ధనవంతుడికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ స్టార్టింగ్లో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 16:19లో ధనవంతుడు గురించి చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. ధనవంతుడు ఒకడుండెను, రోజుకో డ్రెస్, గంటకో డ్రెస్ అని చెప్పొచ్చు కూడా. వేసిన డ్రెస్ మళ్ళీ లేడు, చాలా కాస్ట్లీ. 20 పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. మొదటి మెసేజ్కి ఒక డ్రెస్ అట, రెండో మెసేజ్కి ఒక డ్రెస్ అట, మూడో మెసేజ్కి 4 సర్వీసులు జరిగితే 4 సర్వీసులకి 4 డ్రెస్సులు. ముఖం మాత్రం అదే, అది కూడా మరిస్తే బాగుండు. చూసారా? సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం సుఖపడుచుండు కాదు, బహుగా సుఖపడుచుండు. అంటే మనం తినడం కోసం బతుకుతాం, వాడు ఆనందించడానికి సుఖించడానికి బతుకుతున్నాడు. మనం కష్టపడి సుఖించాలనుకుంటాం, వాడు కష్టపడి సుఖిస్తుంటాడు అంతే. ఈరోజు కష్టపడి ఏం చేయాలి? బాగా సుఖించాలి. ఎప్పుడు వచ్చింది ఆ స్థితి? ఎందుకు వచ్చింది? కేవలం ధనవంతుని కుటుంబంలో
పుట్టడం వల్ల వాళ్ళ లైఫ్కు కష్టపడాల్సిన అచీవ్మెంట్స్ ఏమి ఉండవు. ఈ పని చేయాలి ఆ పని చేయాలని లేదు. ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ ఒక పని మనిషి ఉన్నాడు అని వాడిని పిలుస్తాడు, కేకేస్తాడు, వాడు వస్తాడు. వాడు ఆల్రెడీ ఏదో బరువులు మోసుకుంటూ ఉంటే వాడు ఆడ దింపేసి వచ్చిన తర్వాత అంటాడు, ఇగో అక్కడున్న బాటిల్ అంటాడు. అంతే. ఎక్కడ ఉంటుంది? ఈ టేబుల్ మీదనే ఉంటుంది. ఈ టేబుల్ ఉన్న బాటిల్ని ఏమంటాడు? ఇలా మరి లేచి తీసుకోవచ్చు కదా? తీసుకోడు. ఏమంటాడు? అక్కడున్న బాటిల్ ఇవ్వంటాడు. లేస్తే అనే దాన్ని కూడా ఏం చేస్తాడు? పనివాడితో చేయించుకుంటాడు. అంటే ఆటోమేటిక్గా ధనవంతుడి కుమారుడు అవ్వడం వల్ల ఈ అనుభవాలు ఏం లేవు. బాధలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఏంటి జీవితం అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. రాకపోగా గర్వము, అతిశయము, అహంకారం, దురుస్తనం ఇవన్నీ అతని జీవితంలో సుఖంలో పడిపోయి ఎక్కడ పోతుంటాడు? అగ్నిలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు కదా. ఇప్పటికి కూడా ధనవంతుడి మీద ప్రేమ ఉన్నట్టేం కనబడట్లా. ఇప్పటికైనా కనపడిందా? లేదు. ప్రమాదంలో ఉన్నాడని చెప్తున్నావు, ప్రేమ ఉందని చెప్తున్నావు. ఎలా? ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మొత్తం ఎలా అయిందంటే, ఇప్పటివరకు బొమ్మ చూపించాను, రివర్స్ అవుద్ది. మనకి తలకిందులు అయిపోతాం, వాడు నిలబడతాడు చూడు. ఇప్పుడు మనందరూ తలకిందులు అయిపోతాం, వాడు నిలబడతాడు చూడండి. దేవుళ్ళు వాడు నిలబడే అవకాశం ముందు మనం పడిపోయి ఉంటాం చూడండి. ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 21, 24 వచనాలు జాగ్రత్తగా చూడండిగా. ఇప్పుడు కౌంట్ మనది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది. రైట్. 24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి. రైట్. ఇప్పుడు 2 మాటలు చూసాం. మొట్టమొదటిది ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట 21 ఏమన్నాడు? ధనం ఎక్కడుంటే హృదయం ఎక్కడ ఉంటుంది అన్నాడు. రెండో మాట ఇద్దరు యజమానులకు లేరు, ఒకరిని ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారన్నారు. ఇప్పుడు 3 ఫిల్టర్ చేస్తే 3 చెప్తాను. 2 హృదయాలు, 2 స్థలాలు, 2 యజమానులు. ఎవరుకుంటారు? అంతేగా చెప్పేది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అన్నాడు. ఇప్పుడు మనకెన్ని హృదయాలు ఉన్నాయి చెప్పండి? దేవుడి దగ్గర సరిగా ఉండం. ధనాన్ని మనం ఎలా ఉంటాం తెలుసా? ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళొద్దాం. ప్రకటన గ్రంథంలో 3:15 చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 15వ వచనం, 15-16 వచనాలు. 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా కూడా లేవు. చల్లగానైనను వెచ్చగానైనను లేక ఉంటే మేలు, కానీ నువ్వు ఎలా ఉన్నావట? నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను, విసర్జిస్తున్నాను అన్నాడు. ఎవరిని? అయితే చల్లగానే ఉండాలి, అయితే వెచ్చగానే ఉండాలి, అయితే దేవుళ్ళైనా ఉండాలి, అయితే ధనం ఆశ్రయించిన వాడైనా ఉండాలి. ఈరోజు ధనవంతుడు ధనాన్ని ఆశ్రయించాడా, దేవుని ఆశ్రయించాడా? ఎటువైపు ఉన్నాడు చెప్పండి? మన ఓటేటు 2 పడవల మీద ఉన్నాడుగా ప్రమాదం ఎక్కువ. ఒక పడవ మీద ఉన్నాడు కొద్దిగా ప్రమాదం తక్కువే కదా. వాడికి ఎన్ని హృదయాలు ఉన్నాయి? ఆ హృదయాలు ఎవరికి స్థానం? ధనం. వాడికి ఎవరు యజమానుడు? మనకెవరు యజమానుడు? తెలీదు. 3 వాడు ఒకే స్థలంలో ఉంటాడు, దేవుని టచ్ కూడా వేయడు, దగ్గర కూడా రాడు. మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. ఇప్పుడు ప్రమాదం ఎవరికి? అనేకులుగా, కొద్దిమందిగా. అనేకుల్లో ఎవరికి ప్రమాదం అంటే 2 ఆప్షన్స్ ఎంచుకున్నోడికి ప్రమాదం కాదా? మనకెన్ని ఉన్నాయి ఆప్షన్స్? అంటే మనం అందరం నటులైతే దేవుడి దగ్గర ప్రేమ పొందుకోగలం అసలు? అటు ధనం కావాలంటున్నావు, ఇటు దేవుడు కావాలంటున్నావు. ఎట్లా సెట్ అవుతుంది? దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? అయితే అట్టైనా ఉండు, లేదంటే ఉమ్మేస్తా అన్నాడు. చూసారా? ఈరోజు ప్రమాదం ఎక్కువ ఎవరికి చెప్పండి? 2 హృదయాలు కలిగిన ఉడుకుంది. అటు ధనం మీద ఉంది హృదయం, ధనం సంపాదించడానికి దేవుడు కావాలంటున్నాడు. మళ్ళీ వాడికి ప్రమాదం ఎక్కువ.
అటు ఇటు ఇక్కడ ఉంటాడు, అటు స్థలం అక్కడ ఉంది, ధనం మీద ఉంది, దేవుడి మీద ఉంది. ఇద్దరు యజమానులు అసలు సాధ్యమేనది? మనం అనుకుంటున్నాం అంతే. మనకు కూడా ఒకటే హృదయం ఉంది, ఒకటే యజమానుడు ఉన్నాడు, ఒకటే స్థలంలో ఉన్నాం, కానీ మనం నటిస్తున్నాం అంతే కదా. అయితే దేవుని వైపునే ఉంటాడు, వాడి క్లారిటీ ఉంది. ధనవంతుడికి ఏముంది? క్లారిటీ ఉంది, ధనం వైపే ఉన్నాడు, 100% ధనం వైపు ఉన్నాడు. మనం మాత్రం పైకి ఏమో దేవుడి దగ్గర ఉన్నట్టున్నాం, మన హృదయం కానీ, మన స్థలం కానీ, మన యజమానుడు కానీ ఎవరంటే ధనమే. అయితే పైకి వేషధారణ వేసుకున్న వాడిని ప్రేమిస్తాడా? యథార్థంగా ధనాన్ని ఆశ్రయించిన వాడిని ప్రేమిస్తాడా? ఒకవైపు ఉన్నని ప్రేమిస్తాడా? రెండు వైపులో ఉన్నట్టుగా నటిస్తున్నాడిని ప్రేమిస్తాడా? ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడా, ధనవంతుని ప్రేమిస్తాడా? చెప్పండి. ఇప్పుడు తేలిపోయింది కదా, రివర్స్ అవ్వగాలే, జీవితం అంతా ఏమైపోయింది రివర్స్. ఎంత ప్రమాదంలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. అయితే నీ జీవితంలో ఒక్కటే హృదయం ఉండాలి. ఆ హృదయం ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. అంటే ఎవరిని ద్వేషించాలి? ద్వేషించడమే. ద్వేషించడమా? ఆ మాట ఎట్లుందో చూడండి. ధనాన్ని ద్వేషించేవాడు అన్నాడా? దేవుడు ధనం ఇవ్వకపోతే దేవుని ద్వేషిస్తాను తప్ప ధనాన్ని ద్వేషించాం. ప్రమాదం ఎవరికి? మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లూకా సువార్తలోనే 3 ఉపమానాలు కనబడతాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె అని కనబడుతుంది, 2 పడిపోయిన నాణెం, 3వది తప్పిపోయిన కుమారుడు అని ఒక భాగం కనబడుతుంది. తప్పిపోయిన కుమారుడు అనే భాగంలో 2 కొడుకులు ఉన్నారు. ఆ ధనవంతుడికి తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నోడికి ఒకే హృదయం ఉంది. ఏముందంటే ధనం మీద హృదయం ఉంది, తండ్రి మీద హృదయం లేదు. ఒకే స్థలంలో ఉండాలనుకుంటున్నాడు. తండ్రి దగ్గర ఉంటే నాకు స్వేచ్ఛ ఉండదు కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాకు నచ్చిన స్థలంలో నేను ఉండాలంటే ఎన్ని స్థలాల్లో ఉండాలనుకుంటున్నాడు? ఒకటే స్థలం. ఒక్కడే నాకు యజమానుడుగా ఉండాలి. నా తండ్రి నాకు మళ్ళీ బాస్గా ఉంటే నాకు నచ్చిన జీవితాన్ని జీవించలేను కనుక నాకు యజమానుడు ఎవరే ఉండాలి? ధనమే ఉండాలి అని చిన్న కుమారుడు అనుకున్నాడా లేదా? అనుకుని ఏం చేశాడు? ఒకే హృదయం, ఒకే యజమానుడు, ఒకే స్థలంలో ఉండాలని తనకు వచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ధనం బలం కాదని ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారో చెప్పండి. ధనవంతుడికి ఆశ్రయం ఏంటి? ధనమే కదా. అది బలం కాదని అర్థమైతే తలవాడికి ఎప్పుడు తొలగిపోడు. దేని జోలికి? మనం పిల్లలు ఆడుకుంటారు చూసి, అంటించుకునే ఆట, కరెంట్ షాక్ ఆట, అన్ని ఆటలు మనం ఆడతాం. అటు ఇటు ఉన్న ఏమంటారు? గోపి. ఇప్పుడు దేవుడి వైపా అయితే ఇటు దూకుదాం, అటు ధనం దక్కుతుందా అటు దూకుదాం కదా. కానీ ధనవంతుడు ఉన్నాడు, ఒక్కటే సైడ్ ఉంటాడు ఎటున్నా. కనుక ఏం చేస్తాడంటే ధనాన్ని నమ్ముకున్నాడు గనక అటే ఉంటాడు. ఇక ఒకవేళ ఎందుకున్నాడంటే ధనం ఆశ్రయం. ధనం ఎలాంటిదో చెప్తాడు చూడండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 10-11 వచనాల్లో బలాత్కారమందు నమ్మిక ఉంచొద్దు, దోచుకున్నట్టు చేత గర్వపడద్దు, ధనం హెచ్చినను లక్ష్య పెట్టకు. ధనం హెచ్చినా లక్ష్య పెట్టకు, హెచ్చినా లక్ష్య పెట్టకు. బలము తనదని దేవుడు చెప్తున్నాడు. బలము తనదని మళ్ళీ 2వసారి చెప్తున్నాడు. అంతే కదా అన్నాడు. బలము తనదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు బలము తనది, బలము తనది, డబ్బుది కాదు, లక్ష్య పెట్టకు. ఈ విషయం ఎవరికి అర్థమైంది? చిన్నోడికి అర్థమైంది. ధనం బలం అనుకున్నాడు. ధనం పోయిన తర్వాత అందరి స్వరూపాలు బయటపడ్డాయి. అప్పటి వరకు గెట్ టుగెదర్లు, పార్టీలు, పబ్బులు, వ్యాపారాలను తిరిగినోడు డబ్బు పోయాక ఒక్కడు కూడా కనబడట్లా, తిన్నాడికి తిండి దొరకట్లా. ఇప్పుడు బలం ఎవరని అర్థమైంది? తండ్రి అని అర్థమైంది. ధనం బలం కాదు, ధనం ఉన్నంత వరకే బలగం అన్న విషయం అర్థమైపోయింది. నాకు ధనం కంటే బలం నా తండ్రే అని అర్థమైంది. మళ్ళీ ధనం జోలికి వెళ్తాడా? మైండ్లో ఫిక్స్ అయ్యాడు తెలుసా, నేను నా తండ్రికి దాసుడని అవుతాను.
కుమారుడు ఏమని ఆలోచిస్తున్నాడు చెప్పండి ఇప్పుడు? నా తండ్రికి దాసరికం చేస్తాను, దాసత్వం పనివాడులో ఒకటిగా ఉంటాను. అది అప్పుడు ధనాన్ని ఆశ్రయించినప్పుడు ఈ మాట ఉందా? లేదు. ఇప్పుడు వచ్చింది చూసారా? ఇప్పుడు యజమానుడు కుమారుడిని అన్న విషయం మర్చిపోయాడు. నేనెవరినంటే తండ్రికి పనివాడుగా ఉంటాను. అంటే ఒక్కటే మనసు, అక్కడున్నా ఇక్కడున్నా. అక్కడ బలం కాదని అర్థమయ్యిందా? ఎక్కడుంటాడు తెలుసా? ఇక దేవుని దగ్గరే ఉంటాడు. మళ్ళీ వెళ్ళాల్సిన అవసరమే రాదు అతనికి. ఇదే లూకాసు వార్తలో మళ్ళీ 19కి వచ్చేసరికి జక్కే కనపడతాడు కదా. జక్కే బలం ఏంటి? ధనం. గుత్తాదారుడు, సుంకపు మెట్టు దగ్గర ఉండేవాడు, ధనవంతుడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అతని జీవితంలోనికి ప్రభువు రాగానే ఏం జరిగింది చెప్పండి? నా ఆస్తులో సగమిస్తా అన్నాడు. అది మీకు చెప్పాను అనుకోండి, మీరు ప్రభువుకు దాసులు అవ్వాలంటే మీ ఆస్తులో సగం ఏంటంటే ఇట్లా ఇస్తారా? ఆయన చెప్పాడా ప్రభు? అంతకుముందు అదే అధ్యాయానికి పైన ధనవంతుడు అడుగుతాడు, అయ్యా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, ఆ యవనుడు వచ్చి అడుగుతాడు, వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? నీ ధనాన్ని బీదలకు ఇచ్చే అన్నాడు. ఏమైపోయాడు అతను? ఏమైపోయాడు? సనుక్కుంటూ తిరిగి ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. అప్పుడే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది వంట బెజ్జంలో దూరటం వీలన్నాడు. సారీ, అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పాడు కదా. అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. 19కి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎవరు చేశారు దాన్ని? అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఎవరు? జక్కయ్య. ధనం ఉండటం వెళ్ళకపోవడం కాదు, ధనం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళారనేది అబద్ధం. ఏది అబద్ధమో చెప్పనా, ఏది నిజమో చెప్పనా? మార్క్స్ ఇదిలాగే ఒకసారి ఆలోచించండి. 10వ అధ్యాయం మార్క్స్ వార్త 10:24 ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు వారితో ఇట్లంటున్నాడు, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు ప్రవేశించరు. ఆస్తి గలవారని చెప్పట్లేదు అక్కడ. ధనవంతుడు ఖచ్చితంగా దేన్ని నమ్ముతాడు? ఆస్తిని నమ్ముతాడు. అలాగే అందరు ధనవంతులు నమ్ముతారంటే కాదు, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు మాత్రం ప్రవేశించడం అసాధ్యం. ఇప్పుడు ఆస్తి యందు నమ్మిక ఉంచాడా జక్కే? లేదు. ఆస్తులు సగం అన్నాడు అంటే 50 పోయింది, 100 ఉంటే 50 పోయింది, మళ్ళీ 4 అంతలు అండి. ఒకవేళ 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇవ్వాలి, మిగిలిందంతా 10. 90 వదిలేశాడు. ఎప్పుడు? ప్రభు ధన జీవితంలోకి వచ్చిన తర్వాత. బలం ఎవరు ఇప్పుడు? దేవుడు. అంతకుముందు ధనం. అంటే ధనవంతుడుకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బలము దేవుడు అని తెలుసుకుంటే చాలు. మనకు తెలీదా బలం దేవుడు అని? అది పై మాట. లోపల మాట ధనమే బలం. లోపల మాట ధనమే బలం, పై మాట దేవుడే బలం. ప్రమాదం ఎవరికి? మనకే. అందుకోసం ఇది ఎలాంటిదంటే మనకు కూడా అట్టం పెట్టాడు. బోర్డు పట్టుకుంటే షాక్ రాదు, లోపల పెడితేనే షాక్ వస్తుంది. నీ పైన చూస్తే నీకేం షాక్ రావట్లే, తర్వాత తెలుస్తుంది లోపల ఉన్నదానికి షాక్ తగులుతుంది. ఆత్మ కూడా అది షాక్ తర్వాత. కనుక ధనవంతుడు తన బలం ఎప్పటి వరకైతే ధనమే బలం అనుకుంటాడో అప్పటి వరకే ప్రమాదం. కానీ మనం ఆల్రెడీ నిరంతరం ప్రమాదంలోనే ఉన్నాం. ఎందుకంటే దేవుని పూర్తిగా నమ్మలేదు, ధనాన్ని కూడా పూర్తిగా నమ్మలేదు. చిన్నుడు ఏమైపోయాడు చెప్పండి? సేఫ్ జోన్లోకి వచ్చాడు. ధనం బలం అనుకున్నాడు, బలం దేవుడు అని తెలిసిన తర్వాత, తండ్రి అని తెలిసిన తర్వాత వచ్చాడు, నేను పనున్నైనా అవుతా కానీ ధనం జోలికి వెళ్ళాను అన్నాడు. సెట్ అయిపోయాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? నా కోసం ఎప్పుడు విందు చేయలేదే, నా కోసం ఎప్పుడు ఇలా చేయలేదు అంటే అర్థం ఏంటి? ఎంజాయ్ చేయాలని ఉంది, లోకంలోకి వెళ్ళాలని ఉంది, తండ్రి మాట జవదాటకుండా ఉండాలని ఉంది. రెండు ఎలా సాధ్యం? మనసులో ఏముంది? నాకు నచ్చినట్టుగా జీవించాలని ఉంది, కానీ తండ్రి దగ్గర మాత్రం ఏం చేయట్లేదు, అది కుదరట్లా. అటు లోకంలోనూ వెళ్ళక ఇటు తండ్రితో ఆయనతో నచ్చినటువంటి జీవితాన్ని బతకలేక రెండు హృదయాలు కలిగి ఉన్నాడు. వాస్తవానికి ఒకటే సైడు ఎటున్నాడు?
లోకం వైపే ఉన్నాడు. ఇది తప్పైంది ఎవరు? సనుగుతున్నాడు. చిన్నోళ్ళు ఇప్పుడు సనుగులేదు. ఇక్కడికి ఇతనికి 2 యజమానులు ఉన్నారు. ఎవరికి? పెద్దోడికి 2 హృదయాలు ఉన్నాయి. 2 స్థలాల్లో ఉండాలనుకుంటున్నాడు. కుదరక ఏదో అలా బతికేస్తున్నాడు, క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని. అంతే కదా. ఇప్పుడు ప్రమాదం ఎవరికి చెప్పండి? ప్రమాదం నటించేవాడికి ప్రేమ దక్కుతుందా, జీవించేవాడికి ప్రేమ దక్కుతుందా? తెలియకుండా ప్రమాదంలోకి వెళుతున్నవాడు వాడు, తెలిసి ప్రమాదంలోకి వెళుతుంది మనం. ఎవరి మీద ఉంటుంది ప్రేమ? కదా. కనుక ధనవంతుని మీద ప్రేమ ఉందా లేదా చెప్పండి? మనకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం నటిస్తున్నాం, వాడు జీవిస్తున్నాడు. అలాగని ధనం ఉన్నోడు పోడా అంటే ఖచ్చితంగా వెళ్తాడు. ధనం ఉన్నోడు కూడా వెళ్తాడు. ఏం చేయదట? ధనం ఆస్తి యందు నమ్మిక. ఎందుకంటే పాత నిబంధనలు ఉన్న వాళ్ళంతా ధనవంతులే కదా. యోబు ధనవంతుడు కదా, అబ్రహాము ధనవంతుడు కదా. అబ్రహామునకు అతని వారసులు అయితే ఎవరైతే ఉన్నారో సమాన వారసులు డేరాల్లో నివసించుచు ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదని ఏం చేశారట? పరదేశులై ఉన్నట్టుగా ఆ వాగ్దాత దేశం కోసం ఉన్నారు. వాళ్ళు ఎదురు చూశారు వాళ్ళు. అలాగే యోబు ఎంత ధనవంతుడు? ధనవంతుడైనంత మాత్రం అడ్డమా అంటే ధనవంతుడైనా దేనేందు నమ్మకం ఉంచలేదు ఆయన. అదే చెప్తున్నాడు. ఒక సందర్భాన్ని చెప్పేసి ముగిస్తాను. ముందు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10-11. ఎవరికి? యోబుకి, అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు, కాపాడుతున్నావు, ఆశీర్వదిస్తున్నావు. నీవు చేతి పనిని. ఎందుకంటే అతనికి ఉన్నవన్నీ ఆస్తులన్నీ ఏంటి చెప్పండి? ఈరోజు ఉన్నటువంటి డబ్బు, బంగారం కావు, పశు సంపద, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి దేవుడిస్తున్నవే. డబ్బు దేవుడిస్తున్నదా? డబ్బు మనిషి చేశాడు, సమస్తం దేవుడు చేశాడు. మనిషి కల్పించుకున్నది ధనం, అది ఇవ్వడు. ఈ పశు సంపద ఏదైతుందో అతని విస్తారమైనటువంటి ఆ సంపద కలిగిన వాడుగా ఉంటున్నప్పుడు అది దేవుడి వలన కలిగిన ఆశీర్వాదం. అతని ఆస్తి దేశములో విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటే దూషించి వెళ్ళిపోతాడు. చూడు, ధనవంతుడైన యోబుకి మొదలవుతున్న పరీక్ష. తన బలం ధనమా దేవుడా? నువ్వు ధనం ఇచ్చావు గనక నిన్ను, అంటే సంపద ఇచ్చావు గనక నిన్ను ప్రేమిస్తున్నాడు. తీసేసి చూడు అంది. కానీ ఏం జరిగింది? తీసేసేందుకు అవకాశం ఇచ్చాడు. 20-21 వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు యోబు లేచి అంతా పోయాయి, అన్నీ పోయాయి, పిల్లలు పోయారు. పైవస్త్రం చింపుకొని సాష్టాంగపడి ఇట్లా అన్నాడు, నేను నా తల్లి గర్భమందు. ఇది ఏ ధనవంతుడికైనా గుర్తుందా? నేను నా తల్లి గర్భంలో దిగంబరునై వచ్చానని ఏ ధనవంతుడికైనా జ్ఞాపకం ఉందా? లేదు కదా. ధనవంతుడైనప్పటికీ యోబుకి ఏం జ్ఞాపకం ఉంది తెలుసా? జ్ఞానం ఉంది. ఏంట జ్ఞానం? నేను దిగంబరినే. ఈ లోకానికి వచ్చినప్పుడు ధనవంతుడు అనే జ్ఞానం లేదు ఆయనకి. ఏముంది? నేను ఊహ తెలిసిన తర్వాత నాకున్న కుటుంబ స్థితిని బట్టి నేను ధనవంతుడని నాకు అర్థమైంది. కానీ నేను పుట్టుకతో ఎవరిని? దిగంబరిని. ఈరోజు ధనవంతులకు ఉందా నాలెడ్జ్? లేదు. దిగంబరుని వెళ్ళిపోతానన్నాడు తప్ప నాకు ఇంత ఆస్తుందని చెప్తున్నాడా? నేను దిగంబరిని. టోటల్గా నా జీవితం దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. మిగిలినదంతా మధ్యలో వచ్చింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా. చూసారా? అంటే అతనికి ఉంది జ్ఞానం. అంత ధనం కలిగిన అతని జీవితంలో ధనం బలం కాదు, దేవుడే తన బలం. 21 అయిపోయిందా? యెహోవా ఇచ్చెను, అంతే.
చూసారా ఎంత సింపుల్గా మాట్లాడాడు? ఎందుకు? తన బలం ధనం కాదు. ధనాన్ని ఆశ్రయించలేదు ఆయన. ఎవరిని ఆశ్రయించాడు? దేవుని. ఉన్నది తీసేసిన దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. తనకు తెలుసు నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోవాలి. మన కొద్ది ధనం ఉంటేనే నేను ఎవరినో తెలుసా అంటావు కదా, నేను ఎవరినో తెలుసా అంటావు. అంత గర్వం వచ్చేస్తుంది మనకి. అలాంటప్పుడు యోబుకి ఎంత ఉండాలి? విస్తారమైన ఆస్తి ఆయనకు దక్కినా ఆయన ఏమనుకోలేదో చివరగా ఒక్క వచనం, 2 వచనాలు చూద్దాం. 31-25 చూద్దాం. ముందు 31 అధ్యాయం 25 వచనం. యోబు గ్రంథం 31:25. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన ఆస్తి దొరికిందని గాని నేను సంతోషించలేదు. నా ఆస్తి లేదా నాకు ఇచ్చినటువంటి సంపదను బట్టి నేను ఎప్పుడు అసలు సంతోషమే రాలా. నేను ఎవరైనా సంతోషిస్తా? దేవుని యందే. అంటే ధనవంతుడైన నమ్మకం దేని మీద ఉంది? యజమానుడు ఎవరు? హృదయం ఎక్కడుంది? ఏ స్థలంలో ఉన్నాడు? దేవుడున్న స్థలంలోనే ఉన్నాడు. ఇప్పుడు అడ్డమా ధనం అతనికి? మనకు ధనము లేదు, అయినా సరే మనకు ఎట్లుంది? 2 హృదయాలు 2 స్థలాలు అనుకుంటున్నాం, కానీ ఉండేది ఒకటే. 2 అనేది ఉండదు, అబద్ధం అది కదా. పైకి అలా నటిస్తున్నామని అర్థం, కానీ ఒరిజినల్ లోపల ఉన్నదే నిజం. మనం దేవుడా ధనమా? మన యజమానుడు ఎవరు? మన హృదయాన్ని అడిగితే తెలుస్తుంది. కనుక ధనం బలం అని నమ్మలేదు యోబు. దేవుడే తన బలం. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. పేరుకు ధనవంతుడు, కానీ నేను ఎవరిని? ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడు, నేను దిగంబరిని. దిగంబరిగా వెళ్ళిపోవాలి ఒకరోజు. అలాంటప్పుడు వీటి అందు ఆనందిస్తే నాకేమొస్తుంది? ఆ నాలెడ్జ్, జ్ఞానం అతనికి ఉంది. అందుకోసమే దేవుడు ప్రేమించాడు అతన్ని. ధనవంతుడైన అతనికి ఒకే హృదయం ఉంది, ఒక్కడే యజమానుడు ఉన్నాడు. నమ్మిక ఉంచలేదు. కనుక ధనాపేక్ష కలిగిన వారికే ప్రమాదం ఎక్కువ ధనవంతుల కంటే. ధనవంతులకు ఏముంటుంది? చల్లగానైనా వెచ్చగానైనా ఒకే స్థితిలో ఉంటారు. ధనాపేక్ష కలిగిన వారే నులివెచ్చగా ఉంటారు. ప్రమాదం ఎవరికి? ఇమ్మీడియట్గా ఉమ్మేయడానికి సిద్ధంగా ఉంది ఎవరిని? మనల్నే. అవకాశం ఎవరికి ఉంది? ధనవంతునికి. తెలుసుకుంటే చాలు. కనుక ధనం ఉంది కదా అని ధనాన్ని ఆశ్రయాస్పదం అనుకొని అదే మనకు కోట అనుకోకండి. అలా అనుకోకుండా నమ్మిక ఉంచు. నీకు ధనం ఉన్నా నీకు అది అడ్డం కాదు. కానీ మనమే అనవసరంగా పరుగులు తీసి ధనాన్ని పోగు చేసుకునే ప్రయత్నంలో ఏమైపోతున్నాం? ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం. కనుక చివరిగా ఒక్క వచనం చదివించి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19 వచనాలు చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు అంటే ఎవరికి చెబుతున్నాడు ఈ మాట అన్నప్పుడు, ఆల్రెడీ ధనం కలిగిన ప్రభువుని అంగీకరించడానికి ఏమైనా అడ్డం ఉందా అంటే? ధనం ఉన్నంత మాత్రాన అడ్డమే ఉంది? లేదు. కాబట్టి ధనం కలిగిన వారు కూడా నమ్మినట్టుగా కనబడుతుంది. అందులో ఫిలోమోను పత్రిక కనబడుతుంది కదా, అతను కూడా ధనవంతుడు, కొలసి పట్టణం. రైట్. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనవంతుడికే పరలోకం లేదంటే ఈ మాటకు అవసరం ఏముంది? కానీ అది కాదు, మనస్సు నమ్మిక దేని మీద ఉంచలేదు? దేని మీద ఉంచలేదు? ధనం మీద ఉంచలేదు. వాళ్ళకి చెప్తున్నాడు ఎలాంటిదట అది? ఎవరు స్థిరం? ధనవంతుడికి ఉండాల్సిన జ్ఞానం ఇది. ఎవరు స్థిరం? దేవుడా ఈ ధనమా? ధనము స్థిరం కాదు, నువ్వు స్థిరం కాదు, దేవుడే స్థిరం. కనుక అస్థిరమైన ధనమునందు మళ్ళీ చెప్పాడు మాట, నమ్మకం ఉంచకండి. నమ్మకం ఉంచకండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా
దయచేయు దేవుని యందే. అది ధనవంతుడైనంత మాత్రం అడ్డం కాదు, నీ నమ్మిక దేని యందున్నదే అన్నదే అక్కడ అసలు విషయం. మనం ధనాపేక్ష కలిగిన వాళ్ళమై ధనం మందు నమ్మిక ఉంచితే మనం కూడా ప్రమాదంలో ఉన్నట్టే. ధనవంతుడైన ధనాపేక్ష లేదా ధనం మీద నమ్మకం ఉంచకపోతే వాడు సేఫ్ జోన్లో ఉన్నట్టే. 19 అయిపోయిందా? కలిపింది. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు. చూసారా, ధనం ఉంటే కొద్ది కాలమే, ధనం మీద నమ్మకం ఉంచితే కొద్ది కాలమే, అస్థిరమైనది కొద్ది కాలమే. స్థిరమైన దాని మీద నమ్మకం ఉంచితే మంచి పునాది భవిష్యత్తు ఉంది. వేసుకుని వారును మేలు చేయవారును సత్క్రియలు అను ధనం కలవారై ఔదార్యం గలవారై తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారై ఉండవలనని వారికి ఆజ్ఞ. ధనవంతులకు ఇదే ఆజ్ఞ. ధనవంతుడై దేవుళ్ళలోనికి వస్తే నువ్వు అస్థిరమైన దాన్ని నమ్మకం పెట్టకు, స్థిరమైన దేవుని యందు నమ్మిక ఉంచు. నీకున్న దాని మీద నమ్మిక ఉంచకుండా నీకున్న దానిని ఇతరులకు పాలివు, సత్క్రియల్లో పాల్గొను, ఔదార్యం కలిగి ఉండు, దయ కలిగి ఉండు. అంతేగాని నాది అనే భావన మళ్ళీ రానివ్వకు. అది చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ధనవంతులు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు ఉన్న ప్రమాదం కూడా తక్కువే. లోకంలో ధనాపేక్షలు ఎక్కువ, ప్రమాదం అత్యధికం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళలో ఎక్కువ ప్రేమ ఎవరు పొందుకుంటారు చెప్పండి? అంతే కదా. ఎందుకంటే ద్విమనస్కుని దేవుడు ఏం చేస్తారట? ద్వేషిస్తాడు. రెండు మనసులు ఉన్నవాడిని దేవుడు ప్రేమించడు. కాబట్టి ఆ మనస్సు మనకు ఉండకూడదు. అయితే దేవుని వైపా, అయితే ధన వైపా. కనీసం ధన వైపైనా ఉండండి, ఈ 60 సంవత్సరాలనే హ్యాపీగా ఉంటారు. దేవుని వైపు ఉన్నట్టు ధనం వైపు ఉన్నట్టుండి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఇబ్బంది పడి చివరికి శాశ్వతమైన నిత్యాగ్నిలోనికి వెళ్ళడం కన్నా ఒకవైపు ఉండటానికి నిర్ణయం తీసుకోండి. అది మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. కనుక ధనం అది ఉండటం కీడైనప్పటికీ అది ఉన్నవాడు నమ్మినా వాడు నమ్మకం ఉంచకపోతే వానికి లాభమే. నమ్మకం ఉంచకపోతే దేవుడే మన బలం. ఇది మీకు అర్థమైతే చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,